తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. ఇది పోయినట్టే. థ్యాంక్ యూ. అసలు చూడండి, హార్న్ కూడా జరగలేదు. అంటే ఇక్కడైతే ఇప్పుడు ప్రస్తుతం ఏమంటే ల్యాండ్ స్లైడ్ జరిగింది. అంటే ముందు లొకేషన్ అయితే చాలా బాగుంది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు గోప్రో వ్యూ. ఇప్పుడే రూమ్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం దానిలో ఎక్కి. అంటే ఈరోజు మా స్టే ఏమంటే డైరెక్ట్ ఏమంటే శ్రీనగర్కి వెళ్ళాలి. ప్రజెంట్ శ్రీనగర్ ఏమైనా 9 hours 37 minutes చూపిస్తుంది. ఇక్కడ నుంచి ఏమైనా ఎగ్జాక్ట్గా 421 kilometers ఉంది అమృత్సర్ నుంచి. ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఏమంటే ఈ బార్డర్ని క్రాస్ అయిపోవాలి. చాలా ఇబ్బంది పడ్డాం మేమైతే ఇక్కడ. ఏమైందిరా అంటే గోల్డెన్ టెంపుల్ అని వెళ్ళాం కానీ కొంచెం అంటే పీస్ఫుల్గా అయితే గడపలేకపోయాము లోపల. అంటే సెక్యూరిటీ అంటే చాలా ఓవర్ చేసాయి అక్కడ లోపల. అంటే మన మొబైల్స్ లాక్కొనేమంటే చెక్ చేయడం, అంటే నందా మొబైల్ లాక్కొని చెక్ చేశారు మొత్తానికి. అంటే ఫొటోస్ ఎలా తీసుకున్నారని. అందులో ఏమంటే కామన్గా 2 photos ఏమంటే దండం పెట్టుకుంటూ తీసారని దానికి వాళ్ళు చాలా ఓవర్ చేశారు. అందుకే ఇంకా ఆడేందుకు కొంచెంసేపు కూడా ఉండలేకపోయాము. అక్కడ వచ్చేసాము ఇంకా ఇలా జరిగిందని. ఇది ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మాకైతే. అంటే అందరికీ ఏమంటే వాటర్ సప్లై చేస్తున్నారు. ఏదో ఉంది ప్రస్తుతానికి, ఏదో జరుగుతుంది ఈవెంట్. పక్కన ఏమంటే ఏదో ఉంది ఇప్పుడు మళ్ళీ చెప్పాం కదా. సేమ్ ప్రతి చోట ఏమంటే కన్స్ట్రక్షన్స్ అయితే కామన్గా ఉంటాయి ఇక్కడ. సత్యగా ఏమంటే బయలుదేరితే లేచిపోతుంది. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఇక్కడైతే మళ్ళీ ఇంకో చెక్ పోస్ట్. అంతా బార్డర్స్ ఇవంతా, అంటే వేరే రూట్స్ కనెక్ట్ చేస్తాయి ఇక్కడ నుంచి. చెప్పే కదా, ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే రైట్ తీసుకుని స్ట్రైట్ పోవడమే. మళ్ళీ ఇక్కడ ట్రాఫిక్ అయితే ఉంది. అంటే ఇక్కడ ఏమంటే లోకల్స్ ఏమంటే అందరికి ఏమంటే వాటర్ సప్లై చేస్తున్నారు. అందువల్ల ఏమంటే ఫుల్ ట్రాఫిక్ అయితే అవుతుంది. వాళ్ళు అదే ఆపేస్తున్నారు అందరినీ. మన బైకర్స్కి అయితే రెస్పెక్ట్ ఇస్తారు. పో 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 అని. ఫైనల్ ఏమంటే ఒక చిన్న ట్రాఫిక్ నుంచి అయితే బయటపడ్డాం. పఠాన్కోట్కి ఏమంటే ఇక్కడ నుంచి ఏమంటే రైట్ అయితే తీసుకోవాలి మనం. మనకు పఠాన్కోట్లో పెద్ద పీకే పని ఉండదు కాబట్టి జమ్మూకి వెళ్దాం. ఇప్పుడైతే ఒక చిన్న బ్రేక్ తర్వాత అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి ఏమంటే కాశ్మీర్ ఏమంటే 100 kilometers ఉంది. జమ్మూ ఏమంటే 300 kilometers ఉంది. చాలా ఫాస్ట్గానే వచ్చాం. కానీ ఏమంటే పొద్దున్న నుంచి ఏం తెలియదు కాబట్టి ఇక్కడైతే చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాం. ముందేమంటే వ్యూ అయితే అద్దరిపోతుంది. ఇక్కడైతే బ్రిడ్జ్ ఉంది ఒకటి, అంటే రైల్వే ట్రాక్ లాగా ఉంది. బాబోయ్, మీరైతే చూసుకోవచ్చు ఎలా ఉందో మొత్తం వ్యూ. మాత్రం అదర్స్. డబ్బులు పోయాయి కానీ ఈ ట్రిప్ అయితే చాలా వర్త్ మాకైతే. అమృత్సర్లో దెబ్బ పడినా డే 1లో ఏమంటే మైక్ అడాప్టర్ హ్యాండ్ ఇచ్చిన ఆ హ్యాండ్ మొత్తానికి ఏమంటే ఇప్పుడైతే పీస్ దొరుకుతుంది మాకు మొత్తానికి. సిమ్ అయితే ఒకటి తీసుకోవాలి, లోకల్ సిమ్ ఒకటి. ఎందుకంటే పోనీ లదాఖ్ దగ్గర ఏమంటే సిగ్నల్స్ అయితే రావు. పోస్ట్ పెయిడ్ సిమ్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళైతే తీసుకుందాం సిమ్ తీసుకోవాలి. ఇప్పుడు మన మొబైల్ అయితే సిగ్నల్స్ కూడా వెళ్ళిపోయాయి. మాకు సిగ్నల్స్ అయితే లేవు మొబైల్లో. ప్రస్తుతానికి ఏమంటే మేమేమంటే ఈ షాప్లో అయితే ఈ సిమ్ అయితే తీసుకున్నాము. ఎయిర్టెల్ 5G అయితే తీసుకున్నాము. అన్న ఏమంటే తక్కువ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే ఇస్తున్నాడు మనకైతే సిమ్ అయితే ఇక్కడ. ఏమన్నా మాకు ఇచ్చింది. థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ. మొత్తానికి ఏమంటే మనమైతే జేకే బోర్డు అయితే చూసాము. జేకే అండ్ జస్ట్ కిడింగ్ కదా, జమ్మూ అండ్ కాశ్మీర్ అనే బోర్డు. ముందేమంటే జమ్మూ అండ్ కాశ్మీర్ బోర్డు పోతుంది, వెనకాల ఏమంటే ఎంపీ, ఇదేమంటే ఏపీ. ఇంకో ఎంపీ బండి ఏమంటే వెళ్ళిపోయింది. అది ఎక్కడో తెలియదు, అది మెరుపుతే కదా. ఏమంటే ఆ బస్ వాడు ఏమంటే మేమే ఫాస్ట్ అంటే మాకన్నా ఫాస్ట్ ఉన్నాడు. కొంచెం కూడా సైడ్ పెట్టలే, దమ్మా కొడుతున్నాడు అంటే ఆడు. రామ్కోట్ గాలాకేరంటే ఇలా వెళ్ళాలి ఇప్పుడు. అంటే మేమేమంటే రూట్ అయితే మారిపోయాం ఇంతకుముందు. ఇప్పుడు బ్యాక్ వచ్చి మళ్ళీ ఏమంటే ఈ రూట్కి అయితే వచ్చాము. చెప్పాం కమల్ గ్రూప్ ప్రో ఎప్పటికైనా నా దగ్గర రావాల్సిందని. లాస్ట్గా ఏమైనా కమల్ గ్రూప్ ప్రో అయితే ఇక్కడ ఫిక్స్ చేసాము. అంటే కొన్ని షార్ట్స్ ఇచ్చాను కదా. అంటే ఘాట్ రోడ్ సెక్షన్ అయితే స్టార్ట్ అయింది మాకు. ఈజీగా నైట్ ఏమంటే 9 చూపిస్తుంది మాకు పోనీకి అయితే.
దాల్ లేక్ అయితే శ్రీనగర్కి నైట్ 9 రీచ్ అవుతాం పక్కా. ఇంకా లేట్ కూడా కావచ్చు, ఎర్లీగా అయితే వెళ్ళలేము. ఇంకా ఏమంటే శ్రీనగర్ ఏమంటే 175 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ప్రజెంట్ ఏమంటే చిన్న బ్రేక్ తీసుకున్నాం, వాటర్ బ్రేక్ అయితే. అదే 175 కిలోమీటర్స్ ఏమంటే 4 hours 30 minutes చూపిస్తుంది పోనీకి. అంటే ముందు లొకేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ, మీరు చూడొచ్చు గోపురం వ్యూ అయితే. కింద అయితే ఒక రివర్ క్రాసింగ్ కూడా ఉంది ఇక్కడ. మనం ఏదో త్వరగా వెళ్ళాలి ఇప్పుడు. బోర్డులో అయితే శ్రీనగర్ అయితే 164 కిలోమీటర్స్, మ్యాప్లో అయితే 163. అంటే గూగుల్ మ్యాప్ బోర్డు ఏమంటే ఎగ్జాక్ట్గా సేమ్ ఉన్నాయి. ఫైనల్గా ఏమంటే టనల్లోకి ఎంటర్ అవుతున్నాం. చూసుకుంటున్నా ఏమంటే గోప్రో రికార్డ్ అవుతుంది లేదా అని. చాలాసార్లు ఏమంటే ఈరోజు ఏమంటే గోప్రో ఏమంటే ఆన్ చేయకుండానే మాట్లాడేసా. తర్వాత ఏమంటే ఆన్ చేసి అయితే ఏం మాట్లాడలేదు, అలా జరిగింది ఈరోజు మొత్తం. ఏమంటే టనల్ అయితే మస్తుంది, అదంటే కొంచెం స్పీడ్ లిమిట్ అయితే మెయింటైన్ చేయాలి టనల్ లోపల. మొత్తానికి అయితే టనల్ నుంచి అయితే బయటకు వచ్చాము ఇప్పుడే. చాలా లాంగ్ టనల్ ఇది. సత్తి వాళ్ళు అయితే వచ్చారు కానీ కమలంలో అయితే ఇంకా రాలేదు. కానీ ఇక్కడైతే చూసుకోవచ్చు మనం, పెద్ద ల్యాండ్ స్లైడ్ అయితే జరుగుతుంది. అంటే ఆ ప్లేస్లో ఏమంటే చెట్లు మొత్తం ఏమంటే కింద పడిపోయి ఉన్నాయి. అంటే ల్యాండ్ స్లైడ్స్ ఏమంటే ఇక్కడ కామన్. ఇక్కడ వైభవ్ వ్యూ దగ్గరే వ్యూ అరే మస్తు రే. ముందు చూసుకోండి, చాలా మంచి వ్యూ అయితే ఉంది ఇక్కడ. వ్యూ పాయింట్ అయితే మొత్తానికి అయితే ఆవులు తొలగబోతాం రోడ్లో. చిమ్టుగాడు అయితే 2 సార్లు అయితే ఎదురొచ్చాడు కానీ పక్కకి వెళ్ళిపోయాడు. వైభవ్ అయితే ఫుల్ చెల్ల అరుస్తాడు వెనకాల నుంచి అంటూ. అంటే ఎగ్జైట్మెంట్ అలా ఉంది మాకైతే ఈ రోడ్డుని చూసి అయితే. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 55555 SMS చేయండి ప్లీజ్. వర్క్ ఫర్ మీ. చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా రేపు ఏమంటే దాల్ లేక్ మొత్తం మన శ్రీనగర్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం రేపు. ఇంకా కొంతసేపట్లో అయితే యుద్ధం అయితే చేయబోతున్నాం. ఇక్కడితో ఏమంటే రోడ్ అయితే ఎండ్ అయిపోతుంది, అంటే తార్ రోడ్ అయితే ఎండ్ అయిపోద్ది. ఇంకేమంటే మొత్తం ఏమంటే గతుకులే, చాలా దుమ్ము ఉంది. ముందు వచ్చే వెహికల్ కనిపించలేదు బాబోయ్. ఇప్పుడైతే లైట్గా అయితే చలి అయితే స్టార్ట్ అయింది మాకు ఇక్కడ. అంటే మొత్తం ఏమంటే వెదర్ అయితే చాలా కూల్ అయిపోయింది, మంచిగా ఉంది ఇప్పుడైతే. నందా కమ్మలు వాళ్ళు అయితే కనిపించలేదు ఎక్కడికి వెళ్ళారు. అంటే మేము వచ్చేటప్పటికి ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉండే. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది ఇక్కడ, ఎందుకుందో అర్థం కావట్లేదు. అంటే ఏమో చెకింగ్ జరుగుతుందా, చెకింగ్ కూడా ఏం లేదు, జస్ట్ ఏమో లారీ ఆపారు. లేదు చాలా పొడవు ఉంది ట్రాఫిక్ ఇక్కడ. హాయ్ బ్రో ప్యాక్ అవుతుంది బ్రో మాకైతే. అంటే ఇక్కడైతే ఇప్పుడు ప్రస్తుతం ఏమంటే ల్యాండ్ స్లైడ్ జరిగింది, అందువల్ల ఏమంటే ట్రాఫిక్ జామ్ అయింది. కమల్ నందా వల్ల ఏమంటే చాలాసేపు నుంచి ఉన్నారంట ఇక్కడ. ఈజీగా ఏమంటే దగ్గర 2 to 3 kilometers ఏమంటే ట్రాఫిక్ అయితే ఇలానే ఉంది. పాపం ఎలా పోతారు కానీ ఏమంటే ఒక చిన్న ల్యాండ్ స్లైడ్ ఏమంటే మొత్తాన్ని ఆపేసింది. కానీ నేచర్ అయితే ఉంది బా. అక్కడ చూడొచ్చు ఆంటీ ఏదో గడ్డి పోస్తుంది అక్కడ. అరే ఆంటీ దగ్గరే చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి పక్కా షేర్ చేయండి. నన్ను వైభవ్ ఏమంటే గైడ్ చేస్తుండే బ్యాక్ నుంచి ఇటు వెళ్ళండి. అసలు చూడండి హార్న్ కూడా జరగలేదు, కామ్గా తలచుకుంటూ వెళ్ళిపోయింది అంతే. ఇక్కడ వాళ్ళైతే హార్న్ కొట్టినామంటే అసలు ఈ పక్క కూడా చూడలేదు, కామ్గా వెళ్ళిపోతుంది.
సార్ మీ నెక్స్ట్ ఫిల్మ్ బ్లడ్ బాత్ పార్ట్ 2. పార్ట్ 1 ఫ్లాప్ అయింది కదా సార్. అందుకే పార్ట్ 2 తీస్తున్నాను. ఇది ఫ్లాప్ అయితే పార్ట్ 3 తీస్తాను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి.